దేశమంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తుంటే ప్రధానమంత్రి ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ పొగుడుతూ ట్వీట్ చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ బర్త్డే జూన్ 26 రోజు. బర్త్డే గ్రీట్ చేయడం తప్పేమీ కాదు. సాధారణంగా క్యాబినెట్ కొలీగ్ని గ్రీట్ చేయడం మంచిదే. కానీ ఈ బర్త్డే గ్రీటింగ్స్లో పనిగా ధర్మేంద్ర ప్రధాన్ is doing a commendable job for implementing నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ నూతన విద్యా విధాన అమల్లో అద్భుతమైన కృషి చేస్తున్నాడు ధర్మేంద్ర ప్రధాన్ అంటూ పొగిడారు. దేశంలో ప్రజల్లోనూ ముఖ్యంగా యూత్ ప్రశ్నిస్తుంటే ధర్మేంద్ర ప్రధాన్కు పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండదా? ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, సిబిఎస్ఈ ఎగ్జామ్లో గందరగోళం, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గందరగోళం. మీకు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అయితే 14 నీట్ స్టూడెంట్స్, నీట్ ఆస్పిరెంట్స్ 14 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎలాంటి జవాబుదారీతనం రాజకీయ వ్యవస్థకు ఉండదా అంటూ ప్రశ్నలు వదిలయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. ప్రతిపక్షాలకు కూడా డిమాండ్ అందుకున్నాయి. ఇప్పుడు రేపు పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో నీట్ పేపర్ లీక్, ఇతర పేపర్ లీక్స్ ప్రధాన అంశం కాబోతోంది. అలాంటి సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ను తొలగిస్తారు, క్యాబినెట్లోకి రాఘవ్ చద్దాన్ తీసుకుంటారని కూడా వార్తలు వస్తున్న సమయంలో నరేంద్ర మోడీ ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ కృషిని పొగుడుతూ ట్వీట్ చేశారు. ఇప్పుడు దీని ఇండికేషన్ ఏంటి అంటే క్యాబినెట్లో పంపించే ప్రసక్తే లేదు. ధర్మేంద్ర ప్రధాన్ పైన ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయనను క్యాబినెట్లో అదే విద్యాశాఖలో రిటైన్ చేస్తారు అన్నది ఒక మెసేజా, లేదా విద్యామంత్రిగా మార్చి ఇతర శాఖలో కంటిన్యూ చేస్తారా, లేదా ఆయనను పంపించే ముందు ఆయనకు ఒక బొకే ఇచ్చి పంపించడమా? చూడాలి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే తప్ప మనకు అర్థం కాదు. బట్ ఇప్పుడు మోడీ ధర్మేంద్ర ప్రధాన్ పొగిడిన తీరు చూస్తే తన క్యాబినెట్ సహచరునికి మద్దతుగా ప్రైమ్ మినిస్టర్ బలంగా నిలబడుతున్నారు అన్నది మాత్రం ఇండికేషను. అంటే ప్రతిపక్షాలు, యువత ఎన్ని నిరసనలు తెలిపినా తన మంత్రిని తాను వెనకేసుకొస్తాను అంటూ ఏకంగా మోడీయే సర్టిఫికెట్ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా ఆగాడా? నీట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నీట్ పేపర్ లీక్ను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళందరూ తీవ్రవాదులని, విచ్ఛిన్నకారులని, వేర్పాటువాదులని వాళ్ళపైన తీవ్రమైన భాషలో స్పందించారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కృషిని పొగడడం ద్వారా నరేంద్ర మోడీ కూడా ఆయన చేసిన విమర్శల్ని ఎండార్స్ చేసినట్టయింది. సో ధర్మేంద్ర ప్రధాన్ పొలిటికల్ అకౌంటబిలిటీ పక్కకు పోయి ప్రైమ్ మినిస్టర్ కూడా సమర్థించడంతో ఇక ఈ ప్రభుత్వమే జవాబుదారీగా ఉండదలుచుకోలేదు అన్న మెసేజ్ ఇస్తున్నాడు. ఇదేమి కొత్త కాదు. ప్రైమ్ మినిస్టర్ ఇస్ నోన్ ఫర్ దాట్. ఓంపురి లోక్సభ స్పీకర్ పైన ప్రతిపక్షం అంతా ఐక్యంగా అవిశ్వాస తీర్మానం పెడితే ప్రైమ్ మినిస్టర్ స్పీకర్ను బలంగా వెనకేసుకొచ్చుకుంటూ గొప్పగా పొగిడారు. తర్వాత హర్దీప్ పూరి పైన తీవ్రమైన ఆరోపణలు, ఎప్స్టీన్ ఫైల్స్తో ఆయన పేర్లు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా అటాక్ చేశాయి. అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ పూర్తిగా హర్దీప్ పూరిని సమర్థించారు. ఇవాళ ఆర్థిక సంక్షోభం పైన, ఆర్థిక మంత్రి పైన అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఆర్థిక మంత్రిని ప్రైమ్ మినిస్టర్ ప్రతిసారి సమర్థిస్తూ వచ్చారు. ఇలా నరేంద్ర మోడీ తన క్యాబినెట్ సహచరులను గట్టిగా సమర్థించడం ద్వారా తన నాయకత్వాన్ని వెనకాల కొలీగ్స్ను ర్యాలీ చేయడం ఒక ఉద్దేశం అయితే, ప్రతిపక్షాలకు కూడా ఒక మెసేజ్, మీ విమర్శలకు నేను వినే ప్రసక్తే లేదు, మీరు ఏమైనా విమర్శించుకోండి, మేము వాటిని పట్టించుకోము అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇవ్వడం బహుశా ఉద్దేశంగా కనబడుతుంది. కారణం ఏదైనా పాలిటిక్స్లో అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఎవరనలేదు. ధర్మేంద్ర ప్రధానే నీట్ పేపర్ లీక్ చేశారని ఎవరనలేదు. నీట్ పేపర్ లీక్కు ఆయనే పర్సనల్గా రెస్పాన్సిబుల్ కాదు. కానీ ఈ సంబంధిత రాజకీయ నాయకత్వం జవాబుదారీగా ఉండకపోతే
మీకు గవర్నమెంట్లో అకౌంటబిలిటీ లేకపోతే ఎవరిని ప్రజలు అడగాలి, ఎవరిని ప్రజలు ప్రశ్నించాలి? ధరలు పెరిగినాయంటే ఆర్థిక మంత్రి అంటారు, నేను ఉల్లిగడ్డలు తినను అంటారు. అమ్మ ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటే ఉల్లిగడ్డలు తినను ఆమె సమాధానం చెప్తారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ అయితే ప్రశ్నిస్తే ఏకంగా తీవ్రవాదులు అంటారు. సో మేము సమాధానం చెప్పము ప్రతిపక్షానికి, సమాజంలో ఎవరిని ప్రశ్నించినా పట్టించుకోము, కావాలంటే మిమ్మల్ని దేశద్రోహులుగా తీవ్రవాదులుగా మాట్లాడతాం అని ఎదురుదాడి చేస్తామనేటువంటి భావన ఇందులో కనబడుతుంది. ఒక నాయకుడు తన సైన్యాన్ని తన సహచరులను సమర్థించడం తప్పేమీ కాదు, కానీ అదే సమయంలో ఆ నాయకుడు కొన్ని విలువలకు నిలబడి అవసరమైతే తన సహచరునితో టేక్ ది మారల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత తీసుకోమని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది.